చెప్పక్కర్లేదు. మా రాజ్మౌళి అన్నాడు ఒకటే మాట, రితిక్ రోషన్ దేనికి పనికిరాడు బాలీవుడ్ లో. గుండకాయ, బెండకాయ, దొండకాయ, దేవరన్న నువ్వా మా గుండకాయ. ఎవరు ఎన్టీఆర్ యాక్టింగ్ గుద్ద తెగేసిండు. సైఫ్ అలీ ఖాన్ దానికంటే ఎక్కువ చేసేసిండు. 200 కాదు, ఇప్పుడు ఇండియాలో ప్రభాసే టాప్. ప్రభాస్ మూవీ మించి పోతుంది దేవర. ప్రభాస్ మూవీలు మించి దేవర వెళ్ళిపోతుంది. నేను యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ చెప్తున్నాను అన్న, దేవర మింగేస్తుంది. ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా నేను, ప్రభాస్ నెక్స్ట్ వచ్చే మూవీ కంటే కూడా దేవర 200 days ముందు ఉంటది. హిట్ కాదు, సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది దేవర. రాసుకోండి. నెక్స్ట్ రాజాసాబ్, మా ప్రభాస్ అనేది రాజాసాబ్ వస్తుంది. రాజాసాబ్ కి కూడా దేవర వెరీ వెరీ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. రాజాసాబే కాదు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అందరు కలెక్షన్ కలిపి కూడా ఈ కలెక్షన్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ కే చెప్పేస్తున్నాం మేము, మూవీ హిట్, సూపర్ హిట్. రాసుకోండి. బాగుంది భయ్య, బానే ఉంది. మంచి యాక్షన్ ఫిల్మ్ చూడొచ్చు. ఎన్టీఆర్ యాక్టింగ్ టాప్, ఒక లెవెల్. వేరే సినిమాలతో కంపేర్ చేసుకుంటే చాలా బాగా చేసాడు. ఇంకా సెకండ్ హాఫ్ అయిన తర్వాత ఇంకా క్లియర్ మ్యాటర్ అర్థమైపోతుంది. నా బాధ ఏంటంటే నా పక్కన ఉన్నాడు జాన్వీ కపూర్ ఎక్కడన్నా అడుగుతున్నాడు, నేను ఏం చెప్పాలి, నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు వరకు కనపడలా, చిన్నతనం కనపడదు, పెద్ద ఏందో చూద్దాం అంతే. డైరెక్షన్ చాలా బాగుంది, ఆన్ పాయింట్. పాత సినిమాల కన్నా చాలా బాగా చేశాడు. కొట్టేసాం, రాజమౌళి సెంటిమెంట్ అయిపోయింది. యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ అన్నా, వచ్చి చూడండి. సూపర్ 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 సినిమా మాత్రం సూపర్ అన్న, ఎక్సలెంట్, సూపర్, బాగా ఉంటుంది అన్న. దేవరలో 0.1% ఆచార్య, అంతే అంతేం లేదు ఆడ. దేవర బ్లాక్ బాస్టర్ 2024 బ్లాక్ బాస్టర్, అంతేం లేదు. ఇండియా యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు ఇండియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, గ్లోబల్ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడుకుంటే మెగాస్టార్ ఫ్యామిలీ గురించి, ఇంకా వాళ్ళ గురించి వాళ్ళకి వెళ్ళవాలి, వాళ్ళ ఫ్యాన్స్ వెళ్ళవాలి, అంతేం లేదు. ఎన్టీఆర్ గురించి ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, అంతే. దేవర అన్నా సినిమా బ్లాక్ బస్టర్ అన్నా.